హైడ్రా హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ పేదల ఇల్లు పేద ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి పేద ప్రజలు తమ కడుపు కట్టుకొని పేదలు ఇల్లు కట్టుకుంటే నాడు ప్రభుత్వమే ఆ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కబ్జాల పేరుతో పేదల ఇల్లు కూలుస్తుంది. తప్పులు చేసేవి ప్రభుత్వాలైతే శిక్షలు పేదలు అనుభవించాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదికగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మనందరం చూసినాం, అప్పుడప్పుడే బడిబాట పెడుతున్నటువంటి ముక్కు పచ్చలారన్నటువంటి ఒక పసికాడు, సారు నేను బడికి పోతున్నా, మా ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి, మా ఇల్లు కూల్చకండి, కనీసం నా బుక్కులైనా తెచ్చుకుంటా అంటే కూడా కనికరించినటువంటి ఒక రాక్షసత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానిది. మరొక తల్లి ఆవేదనను కూడా మనం చూసినాం. సారు నాకు ఎరిగిన 3 ఆడపిల్లలుండ్రు, నా ఇల్లు కూలిస్తే నేను ఏడవై బతకాలని గోడున లేచినా కూడా పట్టించుకున్నటువంటి అరాచకపు పాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ పాలన. ఇన్ని చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఓవైసీ చేసిన అక్రమాలని టచ్ చేయడానికి మీకు దమ్ము సరిపోలేదు అని చెప్పి ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓవైసీ అంటే ఒలుక లేకపోతే నీ భావన బామ్మడి